కట్టేసుకొని ప్రజలందరికీ మీడియా మిత్రులకు పేరు పేరు నమస్కారం. ఇవాళ మంచి రైతు వేదికను మా సర్పంచ్ రవికిరణ్ చాలా బాగా కట్టించినాడు. వారికి హృదయపూర్వకంగా అభినందనలు కూడా తెలియజేస్తూ, ఈ రైతు వేదిక అనేది మరి రేపు రైతు సమావేశ మందిరం ఇది. రైతులను ఒక ఐక్యతగా చేయడం కోసం, రైతులను ఒక సంఘటిత శక్తిగా మార్చడం కోసం, రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు వారికి తగిన సూచనలు, సలహాలు, ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి వివిధ కార్యక్రమాలపై అవగాహన పెంచడానికి ఈ రైతు వేదికలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇప్పటి వరకు భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే కూడా ఎక్కడ కూడా రైతులకంటూ ఒక వేదిక, రైతులకు ఒక డయాస్ అనేది లేదు. కానీ మొదటిసారిగా మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ఈ రైతు వేదికలను తీసుకురావడం జరిగింది. మరి రైతు వేదిక రాబోయే రోజుల్లో ప్రతి సందర్భంలో కూడా రైతులకు వానకాలం ఏం పంట వేసుకోవాలి, యాసంగి ఏం పంట వేసుకోవాలి, ఏ రకమైన సాగు పద్ధతులు అవలంబించాలి, జాతీయ అంతర్జాతీయంగా ఏ పంటకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది, ఇలా అనేక రకాల సలహాలు ఇవ్వడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. ఈ రైతు వేదిక ఈ క్లస్టర్లో ఈ గ్రామ రైతులందరికీ ఈ వేదికలో మన వ్యవసాయ విస్తరణ అధికారి ఇక్కడే కూర్చొని ఉంటాడు, రైతు బంధు సమితి అధ్యక్షుడు కూడా ఇక్కడే కూర్చొని ఉంటాడు. వాళ్ళిద్దరికి కూడా చెరొక రూమ్ పెట్టినాం. విత్తనాలు సకాలంలో రావాలి, ఎరువులు సకాలంలో రావాలి, పంటకు మద్దతు ధర రావాలి. వీటన్నిటికి కూడా ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు మొక్కలు ఇంకా కొంచెం కొనట్లేదు, ఆన్లైన్లో లేకుండా ఇబ్బంది జరుగుతుందని నా దృష్టికి తీసుకొచ్చారు. నేను జిల్లా కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఒక్క గింజ కూడా, ఎందుకంటే మనం బార్డర్లో ఉన్నాం. సమస్య ఏంటంటే కర్ణాటకలో మొక్కలు కొట్టలేదు, ఛత్తీస్గఢ్లో గవర్నమెంట్ మొక్కలు కొట్టలేదు, మనకు బీహార్లో మొక్కలు కొట్టలేదు. ఆ రాష్ట్రాల నుంచి మొక్కలు మన రాష్ట్రానికి 1100కు 1200కు వస్తుంది. మన ఆలోచనల్లో కూడా రీసైకిల్ జరగద్దు, పక్క రాష్ట్రాల నుంచి మొక్కలు వచ్చి మరి ఇక్కడ మన రైతులకు నష్టం జరగద్దు అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఎందుకంటే మన జహీరాబాద్ కొంచెం బార్డర్ మీద ఉన్నాం కనుక రీసైకిల్ జరుగుతుంది అనేటువంటిది అవకాశం ఉన్నది. కానీ మా రైతులకు మాత్రం ఒక్కరికి కూడా మిగిలొద్దని చెప్పినాం. ఒక్క రైతు కూడా ఒకవేళ మొక్క పండించి మీరు అమ్ముకోలేక ఇబ్బంది ఉంటే మీరు వెంటనే మీ వ్యవసాయ విస్తరణ అధికారి దృష్టికి కానీ, గౌరవ ఎమ్మెల్యే, గౌరవ ఎమ్మెల్సీ గారి దృష్టికి తీసుకుపోండి. 24 గంటల్లో మీది ఆన్లైన్లో పెడతాం. మీ మొక్కలను 1850 రూపాయల మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు తీసుకొచ్చింది. 27వ తారీఖు స్టే అయిపోతుంది. కరెక్ట్గా ఇవ్వాలంటే ఇంకా 6 రోజులు. 6 రోజుల్లోగా డబ్బులు కడితే కట్టిండు, లేకపోతే కంపెనీ యాక్షన్ పెట్టైనా సరే రైతులకు మాత్రం డబ్బులు కట్టడానికి మననే చేసేది ఉండే. హైకోర్టుకు పోయి ఆయన మరి ఏదో రకంగా చెప్పి ఒక 5 వారాల గడువు తెచ్చుకున్నాడు. వాస్తవానికి అప్పటికే 5 మీటింగులు పెట్టినాం, చాలా ఒత్తిడి పెట్టినాం. కానీ 5 వారాల గడువు కోర్టు ఇవ్వడం వల్ల మనం ఏం చేయలేకపోయినాం. ఆ గడువు కూడా వచ్చే శనివారంతో ముగుస్తుంది. ఇవాళ ఆదివారం, కరెక్ట్గా 6 రోజులు మాత్రమే ఉన్నది.